ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. యోగి పరమహంస గారు రణబాజ్పూర్లో నిద్రపోని సాధువు అయిన రామ్ గోపాల్ మంజుదార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారిగా కలుసుకోవడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు. కాశీలో లాహరి మహాశైల పాద సన్నిధిలో కూర్చోవడం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి అన్నారు రామ్ గోపాల్ గారు నాతో. ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్య బృందంతో పాటు కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు. రామ్ గోపాల్, వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహరి మహాశయులు. వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రివేళ వెన్నెలతోనూ మిలమిల మెరిసే చుక్కలతోనూ ప్రకాశిస్తున్నది. కొంతసేపు ఓపికగా మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాల దగ్గరలో ఉన్న ఒక పెద్ద రాతి పలక మీద నా చూపు నిలిచింది. అది మెల్లమెల్లగా లేచినప్పుడు దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడైంది. ఏ అజ్ఞాత సాధనం వల్లనో పైకి లేచిన రాయి ఆచ్ఛాదిత రూపం ఆ గుహలోంచి బయటికి వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లమెల్లగా నేలకు దిగి వచ్చి ఒకానొక పారవస్యంలో ముని ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరికి ఆమె కదిలి మెల్లగా ఇలా అన్నారు. నేను మాతాజీని, బాబాజీ చెల్లెలను. ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్ని, లాహరి మహాశయుల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను. ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పారదర్శకంగా కానీ నీళ్ల మీద కానీ అద్భుత ప్రభ ప్రతిఫలిస్తుంది. అది దగ్గరికి వచ్చి వచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహరి మహాశయుల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులైన నమస్కరించారాయన. నేను దిగ్భ్రమ నుంచి ఇంకా తేలుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమైంది. ఆయన లాహరి మహాశయుల్ని పోలి ఉన్నారు. అయితే తమ శిష్యుడి కంటే చాలా వయసు తక్కువ వారిలా ఉన్నారు. నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది. లాహరి మహాశయులు, మాతాజీ, నేను మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం. ఆయన దివ్య శరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువు పరమానందభూతితో పరవశమైంది. నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహికలోకి దూకుదామనుకుంటున్నాను అన్నారు బాబాజీ. ప్రియ గురుదేవ, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి? ఆ మహాత్మురాలు ఆయన వైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు. నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించని అలరూపాన్ని ధరిస్తే ఏమి, కనిపించని అలరూపాన్ని ధరించలేకపోతే ఏమి? తేడా ఏముంది? వెంటనే మాతాజీ, అమర గురుదేవ, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చలోక్తిగా. తదాస్తు అన్నారు బాబాజీ గంభీరంగా. నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను. ఇది భూమి మీద కనీసం కొద్ది మందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీద నుండి చెప్పించాడు. ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు. భయపడకు రామ్ గోపాల్, ఈ అమర వాగ్దానాన్ని ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయ్యావు అన్నారాయన. బాబాజీ మృదు మధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము, లాహరి మహాశైల రూపము మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానది వైపు కదిలాయి.
ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతి పలక మళ్ళీ కిందకి వచ్చి కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది. అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహరి మహాశయుల నివాసానికి దారితీశాను. వేకువ సంధ్యలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు. చాలా సంతోషం రామ్గోపాల్ అన్నారాయన. బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచూ వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది. నడిరాత్రి వేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి లాహరి మహాశయులు తమ వేదిక మించి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు. నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు అన్నాడొక శిష్యుడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరువేరు చోట్లు 2 శరీరాలతో అంతకంటే ఎక్కువ శరీరాలతో కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను. ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలోని అతి భౌతికాంశాలు లాహరి మహాశయులు తర్వాత నాకు వివరించారు అంటూ ముగించారు రామ్గోపాల్ వారు. ప్రత్యేకించి ఈ ప్రపంచాది పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండడానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తుంటాయి పోతుంటాయి, అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరబడి సాగుతూ ఉండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు. ఆరాహో.